మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నమ్మొద్దమ్మా, ముందు దీన్ని బయటికి పంపించేసాయి. నేను డిసైడ్ అయిపోయానమ్మా. ఇంకా దీన్ని ఇలాగే వదిలేస్తే నిన్ను ఏదో ఒకటి చేస్తుంది. అందుకే విడాకులు ఇచ్చేస్తాను. అప్పుడైతేనే ఇది ఈ ఇంట్లోకే రాలేదు. వెంటనే డైవర్స్కి ఏర్పాటు చేయమని లాయర్కి చెప్తాను. ఏం కాదమ్మా, నువ్వే చెప్పు. ఆగు మురారి, డివోర్స్ ఏంటి? లేదంటే ఈ పిశాచి ఇంట్లోంచే వెళ్ళదమ్మా. మురారి, అగ్నిసాక్షిగా తాళి కట్టింది విడాకులిచ్చి విడిపోవడానికి కాదు. భార్య తప్పు చేస్తే శిక్షించాలి, తనలో మార్పు తీసుకురావాలి. అంతేగాని విడాకులివ్వడమేంట్రా? అవునత్తయ్య, నన్ను శిక్షించండి. ఈ ఇంట్లోనే ఉంచి ఎంతైనా శిక్షించండి, కానీ నన్ను మురారికి దూరంగా బయటకు పంపించేయకండి. ఈ ఇంటికి దూరమై నేనెక్కడికని వెళ్ళగలను? ఎలా బ్రతకగలను? ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి ప్లీజ్. అమ్మా వద్దమ్మా, నేను దాని మొహమే చూడలేను. నువ్వింకేం ఆలోచించుకు, విడాకులు ఏర్పాటు చేయించు. లేదంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. మురారి, నక్షత్ర తప్పు చేసిందని నువ్వు తప్పు చేయకురా. అమ్మా, విడాకులు ఇవ్వడం తప్పేలా అవుతుందమ్మా? నా మాట విను మురారి. మనిషి మంచిగా మారడానికి అవకాశం ఇవ్వకపోతే ఆ మనిషిలో ఇంకా క్రూరత్వం పెరిగిపోతుందే గాని తగ్గదు. ఇన్నాళ్ళు నక్షత్ర ఎన్నో తప్పులు చేసినా నేను భరించింది ఇందుకేరా. తను నీ భార్య కాబట్టి, మన ఇంట్లో ఉన్న మనిషి కాబట్టి. తను ఎన్నో రకాలుగా కష్టపెట్టినా భరించింది నీకోసమేరా. తనకి నీ మీద ప్రేమ ఉంది, నీకు తన మీద ప్రేమ ఉంది కాబట్టి అన్నిటినీ సహిస్తూ వచ్చు. తనకి నీ మీదున్న ప్రేమ నిజమని నమ్మే తనని ఇక్కడ ఉండనిచ్చాను. అయినా ఇంతకు ముందు తను తప్పు చేసినప్పుడు నువ్వదే కరెక్ట్ అని నమ్మావు. ఇప్పుడు అది తప్పుగా కనిపిస్తోంది కాబట్టి తప్పు అంటున్నావు. కానీ ఇప్పుడు తను మారిపోయాను అని చెప్తోంది కదా. అది మారటం అబద్ధమమ్మా. అది అబద్ధమో నిజమో తెలుసుకోవడానికి కొంచెం టైం ఇద్దాం మురారి. ఒక నెల రోజులు టైం ఇచ్చి చూద్దాం. ఈ నెల రోజుల్లో తను నిజంగా మారితే ఏ తప్పు చేయదు, మారకపోతే తప్పు చేయకుండా ఉండలేదు. అలా చేస్తే ఇక ఈ ఇంట్లోనే ఉండదు. నేనే తనని బయటికి పంపించేస్తాను. సరేనా? సరేనమ్మా, నీ ఇష్టం. నాకు టైం పెట్టావా దుర్గా? చూస్తూ ఉండు, మురారికి నేను టైం ఎలా సెట్ చేస్తాను. హలో నందిని మేడం, మీరు చెప్పిన అమ్మాయి పార్క్ వచ్చింది. నిన్ను నిమిషానికోసారి న్యూస్ అప్డేట్ ఇవ్వమని పంపించలేదు, దానికి నెక్స్ట్ డేట్ లేకుండా చేయడానికి పంపించాను. ఆ పని ఫినిష్ చేసి అప్పుడు ఫోన్ చేయి. ఓకే మేడం. ఎరా, అక్కడ నువ్వు పని ఫినిష్ చేశాక నీకు సంబంధించిన సాక్ష్యాలేవి లేకుండా చేసుకో. నువ్వు దొరికితే నేను దొరికిపోతాను, అప్పుడు నువ్వు లేకుండా పోతావు. ఓకే మేడం.
నువ్వు చరణ్ చెప్పురా చెప్పు ఎవరు పంపించారా నిన్ను చరణ్ వదిలే, చచ్చిపోతాడేమో. చరణ్ వదిలే ప్లీజ్. వీడు మిమ్మల్ని చంపాలని చూశాడు. వీడు చచ్చినా బతికించి మరీ నిజం చెప్పిస్తా. చెప్పరా చెప్పు ఎవరా నిన్ను పంపించింది? చెప్పరా. ఎరా ఇంతసేపు ఏం చేస్తున్నావు? సౌందర్యని వేసేసావా లేదా? అక్కడ ప్రూఫ్స్ ఏవి మిగల్చలేదు కదా?